హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకే టేల్స్. ఇవాళ నేను బయటికి పోతున్నాను. చూద్దాం ఇవాళ ఏమవుతుంది ఏంటిది అనేది చూద్దాం. సో బేసిక్గా నేను యూకే వచ్చిన కొత్తలో కారు అనుకుందాం అనుకున్నాము. ఇక మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు బాబు ఏ కంట్రీలో కారు నడపడం అంత ఈజీ కాదు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ రౌండ్ అబౌట్లు చాలా డేంజరస్. ఇక నేను కూడా కొంచెం ఈ రౌండ్ అబౌట్ల దగ్గర అక్కడిక్కడ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే సర్లే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మనకు తెలియదు పీకదు, సర్లే ఇక మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ నేర్చుకుందాం కారు. మనం పర్ఫెక్ట్ ఇండియాలో బట్ నేర్చుకుందాం అని అన్నట్టుగా అనుకొని ఇక కారు కొనలే. ఇక నేను వచ్చిన ఫస్ట్ 6 months ఇక ఆ జాబ్ అనుకుంటే ఈ జాబ్ అనుకుంటే సెట్ కాకుండా కొంచెం టైం వేస్ట్ చేసిన తర్వాత నాకు ఒక జాబ్ వచ్చింది. పర్ఫెక్ట్ జాబ్ వచ్చిన తర్వాత నాకు జాబ్కి కారు కావాలా, ఎందుకంటే నేను ఇక దూరం నా వర్క్. సో కారు కావాలా. కారు కొంటే ఇంకోటి ఏంటంటే కారు కొంటే నాకు ఎక్కువ బెనిఫిట్ కూడా ఉంది. సో ఏం చేసిన, కారు కొందామని డిసైడ్ అయ్యి కారు కొనేసిన ఏదైతే అదండి. సో ఇప్పుడు నేను లండన్ నుంచి హైవే కామ్ అనే ప్లేస్ ఒక 20 miles 30 miles ఉంటుంది మన ఇంటి నుంచి. ఆడ కార్ కాల్ చేసి నేను వస్తున్నా కార్ చూపించడానికి అని చెప్పి క్యాబ్ బుక్ చేసి ఇక నేను డిసైడ్ అయిపోయినా మెంటల్గా పోయి కొనేద్దామని క్యాబ్ బుక్ చేసుకున్నా. పోయినా కార్ చూసిన, ఓకే డన్, 1500 pounds మినీ కూపర్ డన్, తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను హైవే మీదకి వెళ్ళి ఇంటికి రావాలి. రౌండ్ అబౌట్ కొంచెం బేసిక్ ఐడియా కూడా లేదు నాకు. నార్మల్గా నడుపుకుంటా రాలేను నేను. రూట్ తెలియదు, మ్యాప్ పెట్టుకోవాలా, ఫోన్ హోల్డర్ లేదు, ఎట్లా అని చెప్పి నేను వన్ ఆఫ్ మై ఓనర్కి కాల్ చేసిన. నా జాబ్ వన్ ఆఫ్ ద ఓనర్కి కాల్ చేసి అన్న కారు ఉన్నా ఏడా అంటే హైవే కామ్. మరి ఏంది ఇప్పుడు నేను ఇంటికి రావాలా, మరి వచ్చేసేయాలా అన్న, ఇట్స్ ఓకేనా ఇండియాలాగా నడుపుకుంటూ వచ్చేసేయాలా అంటే నాతోనే ఆయన అన్నాడు, కార్ రోడ్డు మీకు తీస్తే కాలు ఇరగొడతా, ఆగు నేను వస్తున్నా అని చెప్పి ఆయన పాపం ఆయనకు సినిమా ఉండే 6 o'clock టైంకి ఆయన 5 o'clock ఎప్పుడో ఆల్ ద వే ఫ్రమ్ హిస్ హౌస్ వచ్చిండు. ఆల్మోస్ట్ ఒక 30 minutes డ్రైవ్ అనుకుంటుంది. వచ్చి చూసి, నువ్వు ఏంది కొనేసినావు కారు, నీకు వచ్చా బేసిక్గా కారు నడపాలంటే, కారు నడపడం ఏముందంటే కొంచెం బేసిక్ రూల్స్ అన్న తెలుసా యూకే అని అన్నాడు. తెలియదు అన్న అంటే సరే ఒక పని చేద్దాం, నువ్వు కారు ముందు పోతుండు, నేను నీ కారు వెనకాలనే ఉంటా, ఫోన్లో ఉండు, నేను లెఫ్ట్ అంటే లెఫ్ట్ తిరుగు, రైట్ అంటే రైట్ తిరుగు అని చెప్పి అదే నా ఫస్ట్ కార్ రైట్ సైడ్ వైట్ కలర్గా మినీ కూపర్, కలర్ కూడా అదే కలర్ నాది. సో లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ అంటే సరే అని చెప్పేసి ఆయన కాళ్ళు ఉండే నేను డ్రైవ్ చేసుకుంటా ఏదో తంటాలు పడుకుంటూ వచ్చిన తర్వాత బాగానే నడుపుతున్నావు నువ్వు అని అంటే ఆబ్వియస్లీ బాగానే నడుపుతాను అని చెప్పిన. అదే కొంచెం ఒక 2-3 days నీకు అలవాటు కానీ టైం పడుతుంది, దాని తర్వాత ఇట్ షుడ్ బి ఓకే సరే అని. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు షిఫ్ట్ ఉండే, వేరే వాళ్ళు కారు కారు ఉన్న వాళ్ళు రాలే అంటే డ్రాప్ చేస్తుండే అనమాట నన్ను, ముందు కార్ లేనన్ని రోజులు. ఇంకా కారు ఉన్నా కదా సరే ఇట్స్ ఓకే అని చెప్పేసి కారు పట్టుకొని నన్ను మైండ్లో పెట్టుకొని నాకు సమ్వేర్ అరౌండ్ 2 o'clockకి షిఫ్ట్ ఆఫ్టర్నూన్. నేను ఇంకా మైండ్లో పెట్టుకొని సమ్వేర్ అరౌండ్ 12 o'clockకి ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయినా. ఏమన్నా ఎందుకంటే హైవే కదా, మనం ఏదైనా ఎగ్జిట్ మిస్ అయినా మనకి తీసుకొని రానికి టైం పడ్డా వెళ్ళొచ్చు. సరే 1 గంట ముందు పోదాంలే, కారు కదా వెళ్ళకు పోదాము అన్నట్టుగా కార్ తీసిన. 12కి తీసిన, 2 o'clockకి నా షిఫ్ట్. పోయినా 1 hour లేట్.
2కి షిఫ్ట్ అయితే 3కి పోయినా. నేను ఇంట్లోకి వెళ్ళి 12కి స్టార్ట్ అయ్యాను. నేను కార్ తీసుకొని చేసిన అడ్వెంచర్ ఇక వేరే. పోతున్నా ఎగ్జిట్ మిస్ అవుతున్నా, పోతున్నా ఎగ్జిట్ మిస్ అవుతున్నా. ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ లేన్ నుంచి స్లోగా వెళ్ళొచ్చు కాబట్టి నేను లెఫ్ట్ లేన్లోనే పోతున్నా. నీకు ఇంకోటి ఏంటి అని అంటే లెఫ్ట్ లేన్ నుంచి వేరే ఎగ్జిట్కి కూడా వెళ్ళిపోవచ్చు. నేను ఏమైపోయింది అని అంటే నేను మ్యాప్ పెట్టుకొని సడన్గా రైట్ స్ట్రైట్ 3 లైన్స్లో స్ట్రైట్ వెళ్ళే రోడ్లో ఎగ్జిట్ వస్తుంది. నేను సడన్గా వేరే లేన్కి తిప్పలేకపోతున్నా భయంకి. సో సర్లే ఇక తిప్పుకొని వస్తామని ఆ లేన్ తీసుకుంటున్నా. 10 మైళ్ళు తిరిగిపోతున్నా, మళ్ళా చుట్టూ తిరిగి మళ్ళీ వస్తున్నా, మళ్ళీ మిస్ అవుతున్నా. సో అట్లా తిరిగి 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 ఫైనల్లీ రీచ్ అయినా. ఇంకొకటి, నేను బండి కూడా కొనుక్కోవాలా. నేను బండి 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 అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బండి కొనాలా, బండి లైసెన్స్ తీసుకోవాలా. ఇక్కడ అంటే మంచి బండి కొంటే మంచిగా హెల్మెట్ వేసి గోప్రో వేసి తిప్పుతా మంచిగా కార్ బండిని. ఉన్నారు ఇక్కడ బైకర్స్ కొంతమంది తెలుసు నాకు, వాళ్ళతో పాటు తిరుగుతాం సమ్మర్లోనే. కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే ఇదే టైం, ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు తిరగచ్చు. జూలై వరకు అయితే తిరగచ్చు మంచిగా, ఆగస్ట్ కూడా తిరగచ్చు. వచ్చేసినాం ఇంటి దగ్గరికి. ఇక్కడ నాకు ఒకటి మంచిగా నచ్చేది ఏంటంటే ఇక్కడ మనం ఎవరికైనా సైడ్ ఇచ్చినా లేకపోతే మనం సైడ్ ఇచ్చినా వాళ్ళకి మనం ఎవరికైనా సైడ్ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ మంచిగా థ్యాంక్ యూ చెప్తారు. అంటే ఇట్లా చెయ్యి, ఇట్లా నమస్తే పెట్టినట్టు ఇట్లా చెయ్యి లేపి ఇట్లా వేవ్ చేస్తారు చెయ్యి, విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్. అంటే ఇక్కడ ఎంత దొంగన కొడుకులో వాడు, ఎంత దొంగన కొడుకని ఉండని ఇక్కడ వాడు థ్యాంక్ యూలు, సారీలు చెప్తాడు. అంటే ఎంత గలీజోడైనా కానీ దిస్ ఐ లైక్ హియర్. ఇప్పుడు బస్సులలో పోతున్నాం అనుకో, బస్ స్టాప్ వచ్చింది, దిగిన మనం ఏం చేస్తాం, మనం దిగి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే బస్ స్టాప్ వచ్చింది, నా స్టాప్ వచ్చింది, నేను దిగిన. నేను దిగేటప్పుడు ఏం చెప్తా తెలుసా, థ్యాంక్ యూ డ్రైవర్ అని చెప్తా. అట్లా ఇక మంచిగా ఉంటుంది, వెల్ మేనర్డ్ పీపుల్. ఎట్ ద సేమ్ టైం దొంగ కొడుకులు కూడా, దొంగతనాలు అవి ఇవి మోసాలు బాగా చేస్తారు. మంచిగా ఇట్లా బటర్ పూసినట్టు మాట్లాడతాడు. ఇప్పుడు నా కారు నేను ఎక్కువ మాట్లాడాను అబ్బా. సో నా కార్ అమ్మేటోళ్ళు కూడా ఇప్పుడు ఇన్ని కార్లు కొన్నా, ఇప్పుడు ఈ కారు కూడా కొన్నా. వాడు ఎట్లా మాట్లాడతాడంటే అసలు, అరే నువ్వు ఎంత మంచిగా ఉన్నావు, మంచిగా కనిపిస్తున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, వేరే వాళ్ళు అట్లా కాదు, ఇది మంచి కారు, ఇది మంచి కారు, రిలయబుల్ కారు, నేను నీకు కాబట్టి చెప్తున్నా. ఇట్లా ఇక వాడిని చూస్తే ఇక వాడంత మంచోడు ఎవ్వడు ఉండడు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కారు కొన్నప్పుడు ఏమైంది అంటే, నేను అడిగి మనీ ట్రాన్స్ఫర్ చేసిన ఆన్లైన్లో, మొత్తం ఒకటేసారి కొట్టిన. బ్యాంక్ వాడు నువ్వు 4,000 అట్లెట్లా కొడుతావు ఒకసారి అని చెప్పి బ్లాక్ చేసిండు నాది అకౌంట్. వాడు ఇక్కడ ఏంటంటే చాలా ఫ్రాడ్లు అవుతాయి కాబట్టి బ్యాంక్ వాడు బ్లాక్ చేసి, లుక్స్ లైక్ ఫ్రాడ్ అంటే నాకు 10 క్వశ్చన్లు వచ్చినాయి.
వీడికి తెలుసా ఏం కొంటున్నావు కారు, దానికి ఏమైనా రిసీట్ ఉందా, అన్నీ చేసిన తర్వాత కూడా వీ విల్ రివ్యూ ద అప్లికేషన్ అని ఆపిండు, పైసలు ఆపిండు. సో ఇప్పుడు నేను వాడికి పైసలు పంపించిన బ్యాంక్ దగ్గర ఆగినాయి. సో నేను ఇప్పుడు మళ్ళా వేరే పైసలు వాడికి కొట్టలేను, నేను వేరే అకౌంట్లోకి వెళ్ళి. వాడేమంటాడు, నువ్వు నా ఐడి తీసుకో నేను నీకు కారు తెచ్చిస్తా అంటాడు. నేనేమంటా, నాకు తీట కాదు, నేను ఇంత అర్జెంటుగా కారు కొనడానికి, నాకు కారు కావాలా, నాకు కారు ఇయ్యి, నువ్వు మా ఇల్లు కూడా చూసినావు కదా, నువ్వు కారు ఇచ్చిపోవాను అంటే, లే ఫస్ట్ నాతో ఇట్లా మాట్లాడింటే కారు అంటే నేను కొంటా అనే వరకు, ట్రాన్స్ఫర్ చేసే వరకు, నేను నెగోషియేట్ చేసేటప్పుడు వాడు ఏమంటుండో అని అంటే, యూ లుక్ లైక్ అ వెరీ నైస్ గాయ్, నువ్వు చాలా మంచోళ్ళలాగా కనిపిస్తున్నావు, అందుకే నేను నీకు ఇంతకంటే తక్కువ చెయ్యను, నేను ఇంత తక్కువ చేస్తున్నా అని అంటే ఇక నీ మంచితనం చూసే నువ్వు మంచోళ్ళలాగా ఉన్నావు, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, అది ఇది నువ్వు పెద్ద తోపు మాటలు మాట్లాడిండు. ఇది బ్లాక్ కాగానే, పైసలు బ్లాక్ కాగానే, అరే భయ్ నువ్వు మంచోళ్ళకి కనిపిస్తున్నాను, మరి పెట్టిపోరా మా ఇల్లు కూడా చూపించిన నీకు అని అంటే, ఇక్కడ ఎవరిని నమ్మేటట్టు ఉండదు, ఈడవ్వని నమ్మరు అని అంటే, నువ్వే అన్నావు కదా అంటే, ఆయన మంచిగా మాట్లాడతారు ఈడ, కానీ నువ్వని నమ్మద్దు అని అంటే, ఇప్పుడు నువ్వు నీలాగా అని అన్నావు అంటే, ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా కార్ మంచి లేదు అది ఇది అని అంటే ఎట్లా అని అంటే, వాడు అట్లా కదా కార్ అయితే బాగుంది అది ఇది అని అన్నాడు. నేనన్నా సరేరా భయ్, నాకైతే కారు కావాలా, నేను పైసలు పంపించిన, వాడిని నీకు డైరెక్ట్ పంపిస్తాడంట బ్యాంక్ వాడితో మాట్లాడితే, నీ ముందే చేసిన అన్ని, ఒక పని చేయి నా ఐడి నువ్వు తీసుకో అని చెప్పి, ఇక్కడ రెసిడెంట్ పర్మిట్ కార్డు ఉంటుంది, అది జనరల్గా ఇవ్వద్దు ఎవ్వరికి, కానీ నేను వాడికి ఇచ్చి, బాబు ఇది రెసిడెంట్ పర్మిట్ అని చెప్పి ఇచ్చి వాడికి అంటే, వాడు ఓకే యూ గివింగ్ అంట, ఇచ్చిన అని చెప్పి తీసుకో, ఇది మా ఇల్లు, అన్ని దొంగ ముచ్చట్లు చెప్తున్నాం అని చెప్పి సరే అని చెప్పి 2 days రాలే పైసలు కారు వాడికి, 2 days కారుకి పైసలు రాలే, వాడు 2 రోజులు దాన్ని సావా దొబ్బిండు. దాని తర్వాత పైసలు వచ్చేసినాయి వాడికి, పోయి పర్మిట్ తీసుకొని వచ్చేసినాయి. పైసలు రాగానే థ్యాంక్ యూ బ్రదర్ అంట. వచ్చేసినాం అబ్బా ఇంటి దగ్గరికి, ఇదే మన ఇంటి గల్లి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు UK Tales. Bye bye.